ఏంటి లొకేషన్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారా? అవ్వాలి కదా మరి. ప్రెజెంట్ మనం యష్ వాళ్ళ స్కూల్‌లో ఉన్నామనమాట. ఆ రోజు ఒక కాంపిటీషన్ ఉండే. అంటే లైక్ ఫైర్‌లెస్ ఫుడ్డు అనేది ప్రిపేర్ చేయాలి అనమాట. సో, దానికోసం అయితే నేను ఫ్రూట్ సలాడ్ చేశాను. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పేరెంట్స్ మొత్తం ఇదే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా నేను కూడా అంటే ఒక్కరిది ఒక్కొక్క టేస్ట్. సేమ్ ఫ్రూట్స్ కూడా కాదు కదా! డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందనుకోండి. సో, అందుకని చెప్పి మేము ఆ రోజు పార్టిసిపేట్ చేశాము. చిన్న చిన్న క్లిప్స్ తీశాను మీకోసం. జస్ట్ ఫన్నీగా ఉంటుంది. బావుంటుంది కదా! ఎంటర్‌టైనింగ్‌గా అని. ఓకే. సో, ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి యష్‌కిచ్చాను. సో, అన్నీ మిక్స్ చేస్తున్నాడు చూడండి వాడు. అన్నీ ఒక బౌల్‌లో వేసేసుకొని, అందులో సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటో చెప్పనా? ఇంతవరకు ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ది బెస్ట్ టేస్ట్ ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ అనేది ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళుంటే, టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేస్తారు. చాలా బావుందని. ట్రస్ట్ మీ చాలా చాలా బావుంది టేస్ట్. బట్ అది కలిపిన వెంటనే తినాలి. చాలా సేపు ఉంచితే మొత్తం వాటర్‌లాగా అయిపోతుందనమాట. థిక్‌నెస్ అనేది తగ్గిపోతుంది. సో, మిల్క్ మేడ్‌ది. అందుకని చెప్పి టేస్ట్ అయితే అద్దిరిపోయినుండే. సో, నేను కొంచెం డిఫరెంట్‌గా మస్క్ మిలన్ కూడా తీసుకెళ్ళినున్న ఫ్రూటు. సో, దానితో అయితే అది మొత్తం వేస్ట్ చేయకుండా ఫ్రూట్ అందులో కలిపేసి ఇలా చేశాను. అంటే సర్వింగ్ బౌల్ లాగా బావుంది కదా! వాళ్ళ మేడం టేస్ట్ చేస్తున్నారు చూడండి. చాలా యమ్మీగా ఉంది మేడం అని చెప్పారు. నిజంగా చాలా బావుండే టేస్ట్. నాకు కూడా చాలా నచ్చింది. అందుకే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే మిగతా పేరెంట్స్‌ని చూపిస్తున్నాను చూడండి. నేను పార్టిసిపేట్ చేసినప్పుడు వీడియో ఎవరు తీయలేదు కాబట్టి నేనది పెట్టలేదు. నేను వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు వీడియో అయితే తీశాను చిన్న చిన్న క్లిప్స్. సో, చూడండి ఎంత చక్కగా అందరూ కిడ్స్ అందరూ ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఫైర్‌లెస్ ఫుడ్డు, హెల్తీ ఫుడ్డు ఒక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్‌లో డిఫరెంట్ వెరైటీస్ అయితే చేశారు. సో, ఇక్కడ ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం అందరూ వచ్చి టేస్ట్ చేస్తున్నారు ఫుడ్స్. ఇంకా చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మొత్తానికి ఆ రోజు ఫుల్లు ఫన్నీగా అయితే కంప్లీట్ అయిపోయింది డే అనేది. నేనొకటి చెప్పాలనుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఇలాగా స్కూల్‌లో చిల్డ్రన్స్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేశారా లేదా కామెంట్ చేయండి. చెయ్యని వాళ్ళు గనక ఉంటే ప్లీజ్ మీరలాంటి మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకు అనంటే క్లాస్‌లో ఒక 40 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటే 20 మెంబర్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు మిగతా 20 మెంబర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ రాలేదు అని చెప్పి చాలా సఫర్ అవుతారండి. అంటే అదొక డిప్రెషన్ లాగా అయిపోతుంది చిల్డ్రన్స్‌కి. లోపల లోపల వాళ్ళొక స్ట్రెస్ ఫీల్ అవుతారు. అదే పేరెంట్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని చెప్తున్నాను. పిల్లల కోసమే కదా మనం ఏది చేసినా కూడా. సో, మీరు తెలుసు కొందరు బిజీగా ఉంటారు డ్యూటీస్ పరంగా. బట్ టైం సెట్ చేసుకొని రావడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో నిజంగా. చాలా క్యూట్‌గా చాలా బాగా అనిపిచ్చింది. సో, నేను చెప్పినట్టు ఫ్రూట్ సలాడ్ మీరు చేశారో లేదో నాకు తెలీదు కానీ, నేను చెప్పినట్టు ఖచ్చితంగా చిల్డ్రన్స్ యాక్టివిటీస్‌లో మాత్రం పార్టిసిపేట్ చేయండి స్కూల్‌లో. పిల్లలకి అదొక మెమొరీ లాగా చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. ఓకేనా? థాంక్ యూ. బాయ్.